ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల లబ్ధిదారులకు పశు వైద్యాధికారి డాక్టర్ సాయి బుచ్చారావు తన సిబ్బందితో మందులు, ఎండుగడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి వరదల కారణంగా పశువులకు మేత దొరకక ఇబ్బంది పడుతుంటారు. పశువులకు మేత కొరత ఉండకూడదని, వర్షాకాలంలో పశువులకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయని తెలిపారు. వాటి నుండి ఆరోగ్య పరిరక్షణ కొరకు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా పశువుల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పశువులకు అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే గ్రామంలో ఉన్న పశుసంవర్ధక శాఖ వారిని సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది భవానీ, రాంబాబు, అశోక్, అదేవిధంగా రుద్రంకోట కూటమి నాయకులు, బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సారే బాబ్జీ, కొవ్వాల క్రాంతి కుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధికారి ప్రతినిధి అమరవరపు వెంకన్న, కొట్టారి సత్యనారాయణ, నలజ రాజేష్, మద్దినా శెట్టి, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఏవీ9 టీవీ న్యూస్, వేలేరుపాడు.